30-35 ప్లస్ దాటితే హీరోయిన్స్ కి మెయిన్ లీడ్ రోల్స్ దక్కడం కష్టమే. కొంతమంది భామలు మాత్రం ఈ ఫేస్ క్రాస్ చేసి సక్సెస్ అవుతున్నారు. అలాంటిది ఏకంగా 80-90ల్లో మెస్మరైజ్ చేసిన బ్యూటీస్ స్టిల్ హీరోయిన్స్ గా హవా చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్న ఆ సీనియర్ ముద్దుగుమ్మలెవరో చూద్దాం. ఒకప్పుడు 30+ దాటితే దాదాపుగా హీరోయిన్ల కెరీర్ ఖతం. గ్లామరస్ పాత్రలకు సెట్ కారణ ఉద్దేశంతో పక్కన పెట్టేసేవారు మేకర్స్. ఈ బ్యారియర్ దాటుకుని నెట్టుకుని వచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక అమ్మ, అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ కాలేక కొంతమంది ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. గతం గతహ. కానీ ఇప్పుడు 35-40+ కూడా హీరోయిన్లుగా తమ స్టామినా చూపిస్తున్నారు. అనుష్క, త్రిష, నయనతార, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, శృతి హాసన్ లాంటి బ్యూటీస్. అలాంటిది 80-90స్లో కెరీర్ స్టార్ట్ చేసిన సీనియర్ భామలు స్టిల్ హీరోయిన్లుగా కొనసాగించడం అంటే ఆషామాషీ కాదు. ఆ జాబితాలోకి వస్తారు రమ్యకృష్ణ అండ్ టబు. 80-90స్లో తమ అందచందాలతో ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ రమ్యకృష్ణ. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది భామ. 15 సంవత్సరాలకి హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ తక్కువ టైంలోనే రైజింగ్ బ్యూటీగా మారింది. గ్లామర్ పాత్రలే కాదు, డివోషనల్, ఫ్యామిలీ చిత్రాలతో తన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆమె మాత్రమే ఈ పాత్రలు చేయగలదన్న బ్రాండ్ వేసుకుంది. ఈ సీనియర్ నటీమణి దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్నా ఎక్కడా కెరీర్కు బ్రేక్ ఇవ్వలేదు. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ అక్క, వదిన, అత్తలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. రమ్యకృష్ణ కెరీర్ బిగ్ టర్న్ ఇచ్చింది బాహుబలి. ఇందులో అనుష్క, తమన్నాలు మెయిన్ లీడ్స్ అయినా కూడా శివగామీదేవి క్యారెక్టర్తో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేలా చేసింది. నీలాంబరి తర్వాత అంతే పవర్ఫుల్ పాత్రలు మెస్మరైజ్ చేసింది ఈ సీనియర్ బ్యూటీ. సోగ్గాడి చిన్ని నాయన, రిపబ్లిక్, బంగార్రాజు, రంగమార్తాండ, గ్యాంగ్, సూపర్ డీలక్స్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి యంగ్ బ్యూటీలకు గట్టి పోటీనిచ్చింది. ఇక జైలర్లో రజనీతో పోటీగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇందులో తమన్నా, మీర్నా మీనన్ ఉన్నా మెయిన్ లీడ్గా రమ్యకృష్ణకే క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడు జైలర్ 2లో కంటిన్యూ అవుతోంది. 50+లో హీరోయిన్గా ఛాన్స్లు కొల్లగొడుతోంది ఒకప్పటి స్టార్ బ్యూటీ. బాలీవుడ్ నుండి టాలీవుడ్ తెరపైకి వచ్చి మెస్మరైజ్ చేసిన బ్యూటీ టబు. కూలీ నెంబర్ 1తో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయిన టబు నిన్నే పెళ్లాడతాతో పక్కింటమ్మాయిగా మారిపోయింది. సౌత్ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ తల్లిగా మెప్పించిన టబు హిందీలో మాత్రం హీరోయిన్గానే కంటిన్యూ అవుతోంది. అక్కడ ఆమెకు మెయిన్ లీడ్ రోల్స్ దక్కుతున్నాయి. దీంతో సౌత్లో సపోర్టింగ్ రోల్స్ ఒప్పుకోవట్లేదు మేడం. కానీ పూరి జగన్నాథ్ ఈసారి ఆమెను హీరోయిన్గా తెలుగు తెరకు రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా కనిపించబోతోన్న ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతోందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో బజ్ గట్టిగానే వినిపిస్తోంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని ప్రూవ్ చేస్తోన్న టబు మేడంను పూరి ఎలా చూపించబోతున్నాడో చూడాలి. రమ్యకృష్ణ, టబులా 80స్లో కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్సే కాదు, వీరి వెనుక కొన్ని సంవత్సరాల గ్యాప్లో నటీమణులుగా మారి 90s-20స్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన భామలు ఇప్పటికీ హీరోయిన్స్ గా ఆఫర్లను అందుకుంటున్నారు. వారెవరో చూద్దాం. ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ మీనా 45+లోకి అడుగుపెట్టినప్పటికీ మెయిన్ లీడ్గా అవకాశాలను అందుకుంటోంది. 80లో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించి తక్కువ టైంలోనే హీరోయిన్ మెటీరియల్గా మారి తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోలను చుట్టేసిన చిలిపి కళ్ల సోయగం చాలా కాలం పాటు హీరోయిన్గా కొనసాగింది. 90స్లో బాక్సాఫీస్ షేక్ చేసే చిత్రాల్లో నటించి క్రేజీ బ్యూటీగా మారిన మీనా పెళ్లి చేసుకున్న నటిగా పెద్దగా గ్యాప్ ఇవ్వలేదు. కెరీర్ డౌన్ ఫాల్ అవుతోన్న టైంలో ఆమెను మళ్లీ హీరోయిన్గా నిలబెట్టాయి దృశ్యం సిరీస్లు. మలయాళంలో దృశ్యం హిట్గా నిలవగా తెలుగులో కూడా 2 సిరీస్లోనూ మీనానే నటించి 2 ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటింది. మధ్యలో భర్త చనిపోవడంతో కాస్త డిస్టర్బ్ అయిన ఈ సీనియర్ నటీమణి మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. బ్రో, డాడీ, ఆనందపురం డైరీస్ చిత్రాల్లో లీడ్ యాక్ట్రెస్ గా మెరిసిన మీనా ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి మెయిన్ క్యారెక్టర్ కాగా మరొకటి సపోర్టింగ్ రోల్. నయనతార మూకుత్తి అమ్మన్ 2లో సపోర్టింగ్ రోల్ చేస్తూ ఉండగా రౌడీ బేబీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది స్టార్ యాక్ట్రెస్. తక్కువ టైంలోనే హీరోల బెస్ట్ ఆప్షన్ హీరోయిన్ గా చేంజ్ అయింది సిమ్రన్. ఆమె గ్రేస్, డాన్స్, హైట్, పర్సనాలిటీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. అబ్బాయి గారి పెళ్లితో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన సిమ్రన్ ప్రియా ఓ ప్రియా, మా నాన్నకు పెళ్లితో క్లిక్ అయిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, కలిసుందం రాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె నటిస్తే బాక్సాఫీస్ రికార్డులు ఖాయమని
లక్కీ గర్ల్ అని ముద్రపడ్డంతో బిగ్ హీరోల ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇటు తెలుగులోనే కాదు అటు తమిళాన్ని షేక్ చేసిన సిమ్రన్ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ తో పాటు హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంటోంది. 45+ ఏజ్ లో కూడా జోష్ చూపిస్తోంది సిమ్రన్. మహాన్, అందగాన్, రాకెట్రీలో లీడ్ యాక్ట్రెస్ గా కనిపించిన ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ తనలో యాక్టింగ్ ఇసుమంతైనా తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది. రీసెంట్లీ గుడ్ బ్యాడ్ అగ్లీలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వింటేజ్ సిమ్రన్ వైబ్ తెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టూరిస్ట్ ఫ్యామిలీ, ది లాస్ట్ వన్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తోంది. 30+ కే హీరోయిన్ల కెరీర్ ఫినిష్ అయిపోతూ ఉంటే 45+, 50+లో ఈ భామలు హీరోయిన్లుగా రాణించడం అంటే మామూలు మాటలు కాదు కదూ.